ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సూపర్ 6 హామీల అమలుపై శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ఈ అంశంపై మంత్రి అచ్చెన్నాయుడు, విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుద్ధం నడిచింది. 6 పథకాలు అమలు చేస్తే అది సూపర్ హిట్ అంటారని, 3 కార్యక్రమాలు చేసి అయిపోయిందంటే ఎలా, అన్ని చేయాలి కదా అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, మేమిచ్చిన హామీలన్నింటినీ అమలు చేశాం. సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అయిందన్నారు. మళ్ళీ రోజు ఇక్కడికి వచ్చి శ్రీరంగ నీతులు మాట్లాడుతుంటే అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. మీరు మంచి చెప్పండి, ఎవరూ ఊహించిన విధంగా సూపర్ 6 అమలు చేశాం. అభినందించడానికి మీకు నోరు రాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప గాని ఇంకా మీరు అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎప్పటికే మీ మీద, మీ పార్టీ మీద, మీ పార్టీ అధినాయకుడి మీద ఈ రోజు ప్రజలు సేత్కరిస్తున్నారు. ఇప్పటికైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మంచి సలహాలు ఇవ్వండి. మీరు ఇచ్చే ఎంతసేపు అన్నారు సూపర్ 6 సూపర్ హిట్. వాట్ ఇస్ సూపర్ 6 సూపర్ హిట్ ఏంటి? 6 పథకాలు చేసిన తర్వాత అప్పుడు సక్సెస్. మాకు తెలిసిన తెలుగు భాష అది. మరి మీరు అనుకోరుగా మూడు కార్యక్రమాలు చేసి అనుకోరుగా అవి చేస్తామని చెప్తున్నారు. ఓకే, అయితే ఇంకా 3 కార్యక్రమాలు చేయాలి కదా. అవి సూపర్ 6 సూపర్ హిట్. సామాన్యుడికి అంత జ్ఞానం లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలు అంత చెవులో పోటీగా ఉన్నారు అందరూ, ప్రజలందరూ. చెప్పండి అధ్యక్ష, అధ్యక్ష అది మా ప్రజలు అడుగుతారు, దానికి క్యాబినెట్ అడుగుతున్నాం. అది చెప్పని అడుగుతుంటే ఎందుకు కోపం అయిపోతారు మీరు? ఎందుకు మీకు సవరం వస్తుంది, అవసరం వస్తుంది? ఎందుకు స్వార్థం కోల్పోతున్నారు? అధ్యక్ష నాకు అర్థం అవట్లే. ఎందుకు స్థానం కోల్పోతారు? ఎందుకు వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల్లో వచ్చినప్పుడు మీ నాయకుడు కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి. కుప్పం మున్సిపాలిటీ కూడా మేము గెలిచాం, జ్ఞాపకం తెచ్చుకోండి, మర్చిపోకండి, జ్ఞాపకం తెచ్చుకోండి. అప్పుడు మీ నాయకుడు అక్కడ ఎమ్మెల్యే, చంద్రబాబు నాయుడు గారే ఎమ్మెల్యే, అది కూడా మేము గెలిచాం. కాబట్టి ఎప్పుడు అడగండి, ఇలా ఆఫీసర్కి వెళ్ళి తీయండి. మొన్న జరిగిన ఎలక్షన్ అధ్యక్ష 11 నామినేషన్లు పడ్డాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇండిపెండెంట్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకున్న రిజల్ట్ అది. కుప్పం ఎలక్షన్ అధ్యక్ష, కుప్పం ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ప్రజాస్వామ్యం లేదు, నామినేషన్ వేసే అవకాశం లేదు. నామినేషన్ వేస్తే మధ్యలో పేజీలు కూడా చింపి వ్యవహరించి ఈ రోజు దాని గురించి మాట్లాడుతుంటే అర్థం లేకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే ఊరికిండే ప్రశ్న లేదు.